గాయ్స్ మొక్క ఎత్తుకుతున్నాం. సో మొక్క ఎక్కడ ఉందో చూస్తున్నా. బబ్బస్కాయ మొక్క వద్దే, మంచి మంచి మొక్కలు ఎత్తుకుతున్నాం. కానీ పిచ్చి మొక్క కాదు, పిచ్చి మొక్క వద్దు. అక్కడ ఉండవు, ఇవన్నీ పిచ్చి మొక్కలే. బబ్బస్కాయ మొక్క వద్దు, చూద్దాం. సో మొక్క అయితే దొంగతనం చేసేస్తున్నాం. ఏది కరివేపాకు ఉండగా సరే. ఏది ఆ పిచ్చి మొక్కగా వద్దు, అన్ని పిచ్చి మొక్కలే. చూద్దాం మొక్కలు. పూల మొక్క వైట్ ఉందా, చూద్దాం. అదే పిచ్చి మొక్క అనుకుంటా. పిచ్చి మొక్క కదా, కుదరదు తీయడానికి, కుదరదు. దీనికి తిందా ఉండాలి, రూట్స్ ఉండాలి. లేవు ఇక్కడ ఇక్కడ అది పిచ్చి మొక్క. ఇక్కడ చూద్దాం, ఇవన్నీ పిచ్చి మొక్కలే. ఇది అర్థం అదే నేను చంప. ఏరా గొయ్య ఇంకా లోతుగా తీయాలి. ఏదో గొయ్యి కనపడట్లా. సో మేము 4 మొక్కలు వేస్తున్నాం కాబట్టి వీళ్ళిద్దరు బాటిల్ నీళ్ళు తెచ్చేసారు. అదిగోండి గాయ్స్, మా చిన్ని పాప కూడా తెచ్చేసింది. ఇంకా లోతు తీస్తే బెస్ట్ ఏమో. సో వాటర్ అయితే పోసేస్తున్నాం, నాటుతున్నాం, మళ్ళీ నాటుతున్నాం. సో చిన్ని పాప కూడా మొయ్యలేక పాపని తెచ్చింది. దీంట్లో అది ఇక్కడ పెట్టేసి వేయచ్చు. దీని ఇప్పుడు మట్టి ఏంది నిండా. ఫస్ట్ సైడ్లో వేయాలి. సైడ్లో వేస్తాను. ఫస్ట్ దీంట్లో వాటర్ పోసేసి కొన్ని వాటర్ పోసి కొంచెం మట్టి వేసి మళ్ళీ వాటర్ పోసి అలా ఇక్కడ వరకు మట్టి వేయాలి. దీంట్లో కొంచెం వాటర్ పోయండి. సో అన్నమాట. ఇంట్లో నేను పోసేస్తా. సో దీంట్లో కొన్ని వాటర్ అయితే పోసేస్తాం కదా. సో మట్టి వేయడానికి అయితే ప్రయత్నిస్తున్నాం. ఇక్కడ నా దగ్గర ఉన్న మట్టి వేసేస్తున్నా. ఇది వేస్తే ఇట్లా చేస్తారు. తుమ్ముకుండా కొన్ని వాటర్ పోయి వేసేస్తుంది. చెనక్కాయలు వేస్తుంది వేసి పళ్ళు మళ్ళీ తెచ్చేయాలన్నమాట వాటర్. చాలా ఇంకా మొక్క నాటితే సరిపోతుంది. రోజు నీళ్ళు పోయాలి. సరిపోతాం కాబట్టి నేను పోయాను. సో ఇదైతే పువ్వుల మొక్క గాయ్స్. వాటర్ పోసేసి కలిపేస్తున్నాము. వీడు కూడా వచ్చి కలిపేస్తున్నాడు. ఇద్దరు కలిసి కలుపుతున్నారు. ఫటాఫట్ అంటే ఏంటో నాకు అర్థం కాలేదు. సో మొక్క అయితే రెడీగా ఉంది. ముగ్గురం కలిసి వేసేస్తాం. సో అయితే మేము ఇద్దరమే పడుతున్నాం. ఏరా సో ముగ్గురు కలిసి పెట్టేస్తున్నాం. నా చేతిలో వీడియో ఉంది అదే వీడియో రికార్డ్ చేస్తున్నాం కాబట్టి నాకు ఖాళీ లేదు. లేదంటే నేను కొంచెం హెల్ప్ చేసేదాన్ని. అయినా చేయాల్సింది నేను చేసాను. మట్టి అయితే తీసేసి అక్కర్లా. సో ఇలా వేసేస్తున్నా. ఏ మొక్కను వంగకండి. నా చేయి మీద ఎలా వేయకుందో చూసారా. మొక్క కూడా నాకు చాలా నచ్చింది, అందుకే నేను ఇదే తీసాను. చేత్తో పట్టుకోరా ఒకసారి. కర్ర మొక్కం పెడితే బెటర్ ఏమో. ఒక లావు కర్ర తీసుకొచ్చి పెడితే సరిపోతుంది. హైట్గా ఉన్నది అలా. సో ఇప్పుడు మేము హైట్గా ఉన్న కర్రను అయితే ఎత్తుకుతున్నాం. ఇది బాగుంటుందేమో చూడు.
అది బాగాలేదు, మళ్ళీ తెచ్చాను. ఇంక ఇది బాగుంటుంది చూసుకో. తల్లి ఇదే మొత్తం దిగితేనా బాగుంటుంది. ఇంకా దిగదు, అయిపోయింది. కొంచెం వాటర్ పోసి ఫస్ట్ ఇసుక పోసేసి వాటర్ పోసేస్తే సరిపోతుంది. ఈసారి బాగానే నాటుతాం. ఇప్పుడు ఇది ఇసుకేసేసి వాటర్ పోసేస్తే సరిపోతుంది. కొన్ని దీని మొక్క మీద కూడా వేయండి, మొక్క మీద కూడా వేయండి కొంచెం వాటర్. ఫస్ట్ నాకు పోయి ఒకసారి. సరిపోయింది, అది అలా జరిగితే సరిపోతుంది. సో ఇది గైస్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.